హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను కాకరకాయ కారం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నానండి. ఇవి కాయలు పెద్దగా ఉన్నాయని అందుకే 2నే వచ్చాయి. 2 పీసెసే చూడండి. ఇవి పీల్ ఆఫ్ చేసి చివర్లు కట్ చేసుకున్నానండి. వీటిని రౌండ్గా కట్ చేసుకున్నానండి. షేప్ అన్నది ఎవరిష్టం వాళ్ళదండి. ఇలా కలర్ చేంజ్ అయినా పర్లేదండి, ఫ్రై చేస్తాం కాబట్టి ఇది బాగానే ఉంటాయి. ఇక్కడ రౌండ్గానే కట్ చేయాలని రూల్ ఏం లేదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చండి. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. అది వేడయ్యాక ముక్కలని నేను ఇక్కడ పావు కేజీ ముక్కలను 2 సార్లు తీసుకొని వేయించుకున్నానండి. అప్పుడే అవి ఈవెన్గా వేగుతాయండి. ఎక్కువ ముక్కలు వేస్తే కొంచెం లేట్ అవుతుంది, అందుకని కొంచెం కొంచెంగా 2 సార్లు వేసానండి. చూడండి. తర్వాత దానిలో డ్రై కోకోనట్ తీసుకున్నానండి. ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ ఉన్న వాళ్ళు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలండి. ఇక్కడ ఈ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి కలపడం అలా ఏమీ చేయలేదండి, నేను డైరెక్ట్గా వేసాను. చూడండి, ఇక్కడ కొబ్బరిని పట్టుకున్నాను పౌడర్గా. తర్వాత ఇందులో కారం యాడ్ చేస్తున్నానండి. మాకు ఇక్కడ ఈ కారం మంటగా ఉందండి, అందుకనే నేను 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. సాల్టు, ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ నేను 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. ఇక్కడ వెల్లుల్లి 6 పీసెస్ తీసుకున్నాను. ఇది పొట్టుతోనే వేయాలండి, పొట్టు తీయకూడదు. తర్వాత అదే కళాయిలో ఆయిల్ సపరేట్ చేసి కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. తర్వాత ఎండుమిర్చి, జీరా, మినప్పప్పు, ఇక్కడ పచ్చిపప్పు అంటారు దీన్ని, శనగగుండ్లు రకరకాలుగా పిలుస్తారండి, వాటిని వేశాను. తర్వాత ఆవాలు వేసానండి. ఇవన్నీ వేగాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా వేగిపోయాయి కలర్ వచ్చే వరకు. తర్వాత ఈ కారం వేసి 1 నిమిషం మాత్రమే ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచితే ఇది చేదు వస్తుంది కారము, అందుకని 1 నిమిషం ఉంచి ముక్కలు వేయాలండి. గుర్తుంచుకోండి, ఇది ఎక్కువసేపు మంట ఉండకూడదండి. వేసాక ఆ వేడిలో ఇవి వేసి ముక్కలు వేసి కలుపుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసి ముక్కలు కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఇది వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నానండి. ఇక్కడ మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కదా, స్మెల్ రాదా అని అనుకోవచ్చండి. ఏం రాదండి, మీరు ట్రై చేసి చూడండి. ఇలా అంతేనండి, మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఈ స్టైల్ మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ట్రై చేయండి. అంతకన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. అంతేనండి, ఇది పప్పులోకి చాలా బాగుంటుందండి, ఇలా తిన్నా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నం, కాకరకాయ, నెయ్యి చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.